భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దీవెన ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ భావి భారత ప్రధాని, నవతరానికి ఆదర్శవంతుడు, ఈరోజు 55వ సంవత్సరం పూర్తి అడుగుపెడుతున్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ కానీ, అన్నదాన కార్యక్రమంలో, హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం, రక్తదాన శిబిరాలు దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి మనస్ఫూర్తిగా నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజల ఆశీర్వాదంతో ఇంకా ముందుకు నడవాలని భూపాలపల్లి జిల్లా తరపున, నియోజకవర్గ ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. వారి తాత 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి. వారి యొక్క నాయనమ్మ ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తెచ్చి భారతదేశంలో ఉన్న అట్టడుగున అనగారినటువంటి బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ భూములన్నీ పేదలకు పట్టాలిచ్చి హక్కులు కల్పించి ప్రైవేటు బ్యాంకులన్నీ కూడా వడ్డీలతో సతమతమైన వ్యాపారాలు చేస్తున్నటువంటి ప్రజానికానికి వాణిజ్య బ్యాంకులుగా రూపుదిద్ది రుణ సౌకర్యాలు కల్పించి అనేకమైనటువంటి మన ఆర్ఈసీ లాంటి నిట్ కాలేజీలు, మెడికల్ కాలేజీ లాంటి కాలేజీలను భారతదేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థను ఒక పటిష్టపరచడమే కాకుండా మరి అదేవిధంగా అన్ని రూపకల్పన చేసినటువంటి గొప్ప మహనీయురాలి మనుమడు. అదేవిధంగా వారి యొక్క తండ్రి రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఈరోజు కంప్యూటీకరణ తీసుకొచ్చి, నూతన వరువను తీసుకొచ్చి, సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుని కొడుకు, కుమారుడు రాహుల్ గాంధీ. ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారు. ఏదైతే రాహుల్ గాంధీ 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా తృణప్రాయంగా ఈ దేశం నాకు ముఖ్యం, పదవి ముఖ్యం కాదని ఏదైతే మన్మోహన్ సింగ్కు ఈరోజు ప్రధానమంత్రిగా 2 సార్లు అవకాశం ఇచ్చి ఈ దేశం కొరకు పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే కుల మత విద్వేషాలు రెచ్చగొడుతూ